బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోరి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి స్థలాలను రెగ్యులైజేషన్ చేస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నాటికి అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో రేకుల షెడ్లు, తాత్కాలిక ఇళ్లు, పక్కా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారి స్థలాలను రెగ్యులైజేషన్ చేస్తామన్నారు. 150 గజాల వరకు స్థలాలను ప్రభుత్వం ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తుందని చెప్పారు. గ్రామ పట్టణ సచివాలయాల్లో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకుని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తి పన్నుల రసీదు, కరెంటు బిల్లు, నీటి పన్నుల రసీదులు తదితర ఆధారాలను దరఖాస్తుతో జత చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు పరిశీలన జరిపి అర్హులైన వారందరికీ స్థలాలను రెగ్యులర్ చేస్తారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం వారు జీఓఎంఎస్ నంబర్ 30 ద్వారా లబ్ధిదారులు అంటే గతంలో ఈ జీవోలు ఇచ్చినప్పటికి కూడా ఎవరైతే అభ్యంతరకరం లేని అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో గృహాలు నిర్మించుకొని అంటే ఆర్సీసీ షెడ్ కానీ పర్మనెంట్ హౌస్ లాగా అలా కట్టుకొని ఉన్నారో వారికి రెగ్యులరైజ్ చేయడానికి జీఓఎంఎస్ 30 ద్వారా స్కీమ్ని విడుదల చేశారు. ఇది ఎవరికి అంటే 15/10/2019 నాటికి ఎవరైతే ఈ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఆర్సీసీ లేదా ఆస్బెస్టాస్ రేకులు లేదు పర్మనెంట్ స్ట్రక్చర్తో ఉన్నారు వీళ్ళు అర్హులవుతారు. దీనికి వీరికి అంటే షెడ్యూల్ ఇచ్చారు. దీంట్లో 150 గజాల వరకు 150 స్క్వేర్ యార్డ్స్ వరకు బిలో పావర్టీ లైన్ వాళ్ళకైతే వీళ్ళకి ఫ్రీగా ఇస్తారు, డిఫార్మ్ పట్టా ఇస్తారు. అది గ్రామీణంలో నెలకు 10,000, పట్టణాల్లో అయితే నెలకు 12,000 ఆదాయం ఉన్నది. ముందుగా ప్రజలు గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ వారి అప్లికేషన్ నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న సందర్భంలో వారి అన్నీ కూడా విఆర్ఓ, తహసీల్దార్ వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేశాక డివిజన్ లెవెల్ కమిటీలో వీటిని అప్రూవల్ చేస్తారు. ఆ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ మీద ఏదైనా అప్పీల్ ఉంటే జేసీ దగ్గర వేసుకోవచ్చు.